హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0. ఈరోజు ఈ వీడియోలో ఏదైతే మనకు పోకో X2 ప్లస్ పోకో X3 రెండింటికి సంబంధించినటువంటి కంపారిజన్ వీడియో చూసుకోవచ్చు. ఏదైతే మనం ప్రైస్ రేంజ్ చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా పోకో X2 ఏదైతే మనకు రిలీజ్ అయిందో ఇది మనకు మంచి కాన్ఫిగరేషన్, బెస్ట్ సేల్స్, బెస్ట్ కెమెరా తోటి, బెస్ట్ ప్రాసెసర్, బెస్ట్ బిల్డ్ క్వాలిటీ తోటి రావడం జరిగింది. సో దీని ఏదైతే నెక్స్ట్ జనరేషన్గా దీనికి సక్సెసర్గా వచ్చినటువంటి పోకో X3 మోడల్ చూసుకున్నట్లయితే కొంచెం కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తూ ఉంది బిల్డ్ క్వాలిటీలో కానీ కెమెరాలో కానీ. సో దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మేజర్గా ప్రైస్ చూసుకున్నట్లయితే పోకో X2 మనకు 16,499 రూపాయలకు అవైలబుల్ ఉంది. ఏదైతే స్టార్టింగ్ వేరియంట్ చూసుకున్నట్లయితే 6GB అండ్ 64GBకి సంబంధించినటువంటి వేరియంట్. ఇక్కడ చూసుకున్నట్లయితే 6GB 64GB వేరియంట్ 17,000కు అవైలబుల్ ఉంది. జస్ట్ 500 రూపీస్ పెంచారు. సో ఏదైతే వీళ్ళు ఫ్యూచర్స్ని యాడ్ చేయడం జరిగిందో ఆ ఫ్యూచర్స్కి ఇది వర్తబుల్లా కాదా అనేది జస్ట్ యాక్చువల్గా ఏదైతే మీరు పోకో X3 వాడుతున్నట్లయితే దీనికి అప్గ్రేడ్ అవ్వాలా వద్దనేది కూడా ఇందులో క్లియర్గా తెలుసుకుందాం. సో మనం మేజర్గా ఫ్యూచర్స్ చూసుకున్నట్లయితే పోకో X2కి సంబంధించినవి 6.67కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సిడి డిస్ప్లే రావడం జరుగుతుంది. సో 64 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా ఏదైతే మనకు వెనకాల 4 కెమెరాలు రావడం జరుగుతుందో 64 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా రావడం జరుగుతుంది. 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి డెప్త్ ఏదైతే వైడ్ యాంగిల్ కెమెరా ఉందో ఆ కెమెరా రావడం జరుగుతుంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మ్యాక్రో కెమెరాలు రావడం జరుగుతుంది. సో 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మ్యాక్రో కెమెరా వచ్చిన తర్వాత కూడా మనకి ఫ్రంట్లో కూడా ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉందో 2 కెమెరాస్ రావడం జరుగుతుంది. మనకు ఏదైతే కార్నర్ ఉంది కార్నర్లో 2 కెమెరాస్ రావడం జరుగుతుంది. 20 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మెయిన్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి డెప్త్ కెమెరా డ్యూయల్ ఫ్రంట్ కెమెరా అవైలబుల్లో ఉంది. ఏదైతే పోకో X3లో చూసుకున్నట్లయితే సో మనకి బిల్డ్ క్వాలిటీ కూడా ఒక ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మనకి ఇక్కడ 4500 mAh బ్యాటరీ రావడం జరుగుతుంది. వాల్కామ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 730G ప్రాసెసర్ తోటి ఈ మొబైల్ అవైలబుల్లోకి తీసుకొని రావడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే హై ఎండ్ వేరియంట్ 21,500కు ఉండడం జరిగింది. అండ్ ఏదైతే మనకు 6GB 64GB 16,500 డిఫరెంట్ కలర్స్ పర్పుల్ అండ్ రెడ్ 2 కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక బ్లూ కూడా అవైలబుల్ ఉంది. అలాగే 6GB 128GB స్టోర్ చూస్తుంటే 17,500కి అవైలబుల్లో ఉండడం జరిగింది. ఇక పోకో X3కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగ్ వేరియంట్ 6GB 64GBకి సంబంధించినటువంటి వేరియంట్ 16,999 రూపాయలకు 17,000కు అవైలబుల్లో ఉంది. పోకో X3 ఇక నెక్స్ట్ ఏదైతే 6GB 128GB వేరియంట్ చూసుకున్నట్లయితే 18,500కి అవైలబుల్లో ఉండడం జరిగింది. ఇక హై ఎండ్ వేరియంట్ 8GB 128GB చూసుకున్నట్లయితే 20,000కి అవైలబుల్లోకి రావడం జరిగిందనమాట. ఇందులో కూడా మనకు గ్రే అలాగే బ్లూ 2 వేరియంట్స్ అవైలబుల్లో ఉన్నాయి మనకు. ఇక మేజర్గా దీని స్పెక్స్ చూసుకున్నట్లయితే డిజైన్ పరంగా చూసుకున్నా కానీ బ్లూ కలర్లో ఏదైతే పోకో X3 తీసుకొని రావడం జరిగిందో డ్యూయల్ కెమెరా సెటప్ తోటి ఏదైతే ఫ్రంట్ కెమెరా ఉండడం జరుగుతుందో అది డ్యూయల్ కెమెరా సెటప్ తోటి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మిడిల్లో మనకు పంచ్ హోల్ డిస్ప్లే వచ్చేసి రావడం జరుగుతుంది పోకో X3 గురించి. ఇక ఏదైతే స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో బేసిక్ స్టోరేజ్ స్టార్టింగ్ 64 అండ్ 6 128 8 256GB వరకు మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఎక్స్పాండ్ కూడా చేసేసుకోవచ్చు మనం. ఇక దీని ఫ్యూచర్ చూసుకున్నట్లయితే 120Hzకి సంబంధించినటువంటి రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అండ్ మెయిన్ కెమెరా చూసుకున్నట్లయితే ఏదైతే వెనకాల ఉన్నటువంటి 4 కెమెరాల్లో 64 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి సోనీ IMX 686 సెన్సార్ తోటి రావడం జరిగింది. అలాగే 8 మెగాపిక్సెల్ డెప్త్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి మ్యాక్రో సెన్సార్ తోటి రావడం జరిగింది. ఇందులో మేజర్గా చూసుకున్నట్లయితే మనకి 64 కెమెరా మెయిన్ కెమెరా వచ్చిన తర్వాత కూడా మనకి 13 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి డెప్త్ కెమెరా రావడం జరిగింది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో 2 మెగాపిక్సెల్ ఏదైతే డెప్త్ ఉందో ఆ కెమెరాలో ఉండడం జరిగింది. సో 120 రిఫ్రెష్ రేట్ ఉండడం జరిగింది. 248కి సంబంధించినటువంటి శాంపిల్ రేట్ని దీంట్లో తీసుకొని రావడం జరిగింది. ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే 32 వాట్స్కి సంబంధించినటువంటి క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ని తీసుకొని రావడం జరిగింది. 5000 mAh 6000 mAh బ్యాటరీ తోటి కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఇందులో ఏంటంటే 6000 mAh బ్యాటరీ వచ్చినప్పుడు మాకు తొందరగా ఛార్జ్ అవుతుంది. ప్లస్ కంపేర్ టు X3 అండ్ కొంచెం వెయిట్ కూడా ఎక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే 6000 mAh బ్యాటరీ ఉండడం వల్ల. సో మనం ఇక్కడ
కొంచెం బిల్డ్ క్వాలిటీలో కూడా అంటే మనం ఇప్పుడు యాక్చువల్గా మీరు డైరెక్ట్గా పోకో X3 నుంచి అప్గ్రేడ్ అయ్యే బదులు ఒకవేళ పోకో X2 తీసుకోవాలంటే X3 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది, పాలికార్బన్ బాడీతో రావడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు అల్యూమినియం బాడీతో రావడం జరుగుతుంది. సో డైరెక్ట్ తీసుకోవాలంటే పోకో X3 ఈ ప్రైస్ రేంజ్లో బెస్ట్ మొబైల్ అవుతుంది. సో ఓన్లీ ఏంటంటే మీకు బిల్డ్ క్వాలిటీ అనేది ప్లాస్టిక్ ఫీల్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూసినట్లయితే అల్యూమినియం బాడీతో రావడం జరుగుతుంది. కాబట్టి మీకు ప్రీమియం లుక్ రావాలనుకుంటే మాత్రం పోకో X2 సజెస్ట్ చేయడం జరుగుతుంది. పోకో X3 చూసుకున్నట్లయితే మీకు పర్ఫార్మెన్స్లో ఎందుకంటే స్నాప్డ్రాగన్ 732GB ఏదైతే మనకు నెక్స్ట్ వర్షన్ ఏదైతే X2లో 730 వాడడం జరిగిందో ఇందులో 732 వాడడం జరిగింది అనమాట, 732G. సో కొంచెం పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉండడం జరుగుతుంది. బ్యాటరీ ప్యాకేజ్ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక బెస్ట్ ఇందులో ఏంటంటే డ్యూయల్ స్టూడియస్ స్పీకర్స్. మనకు ఇక్కడ చూసినట్లయితే ఏదైతే ఇక్కడ స్పీకర్ గ్రిల్ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ కెమెరా పైన సో ఇక్కడ ఒక స్పీకర్ ఉండడం జరుగుతుంది, ప్లస్ కింద ఒక స్పీకర్ ఉండడం జరుగుతుంది. నార్మల్గా అన్ని ఫోన్లకి కింద ఉంటుంది కానీ ఇట్లా పైన స్పీకర్ రాదనమాట. సో ఇది మనకి మంచి గుడ్ క్వాలిటీతో రావడం జరుగుతుంది. పోకో X3 మనకి ఇందులో చూసుకున్నట్లయితే కెమెరా గ్రిల్ కూడా ఇక్కడ మిడిల్లో రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక స్క్వేర్ షేప్లో రౌండ్లో తీసుకొని రావడం జరిగింది. డిజైన్ బై పోకో అని చెప్పేసి మనకు ఒక పెద్దగా పోకో బ్రాండ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇందులో చూసినట్లయితే పోకో ఉంటుంది కానీ కొంచెం చిన్నగా కనిపిస్తుంది. ఇది అయితే కొంచెం పెద్ద లెటర్స్ తీసుకొని రావడం జరిగింది. సో రెండు వాటి ప్రైస్ రేంజ్లో బెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒకవేళ పోకో X2 నుంచి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే మాత్రం అంత పెద్ద అప్గ్రేడ్ అని చెప్పేసి చెప్పుకోలేము మనం. లేకపోతే ఆల్రెడీ మీరు ఒకవేళ పోకో X2 ప్లాన్ చేస్తుంటే మాత్రం పోకో X3 ఈజీగా తీసేసుకోవచ్చు. సో ఇది కంపారిజన్ వీడియో. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.